వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఇక్కడ గాడిద పాలకు సంబంధించిన స్కామ్ 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి బాధితులు ఒక 20 మెంబర్స్ దాకా బాధితులు వచ్చారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, వీళ్ళు ఒక్కొక్కరు 60 లక్షల పెట్టుబడులు అయితే పెట్టారట, బాగా నమ్మించారట, వీళ్ళు చాలా ప్రమోషన్ చేపించి బాగా నమ్మించే ప్రయత్నం చేశారట. వీళ్ళు ఎలా నమ్మారు, అసలు వాళ్ళని ఎలా ముంచి వెళ్ళారని చెప్పేసి ఒకసారి వాళ్ళ మాటనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఎక్కడ నుండి వచ్చారు, మీరు అంతా అలానే కీటగాలను మీరు ఎలా నమ్మారు? యూట్యూబ్ ఛానల్ చూసి మేము మాచెల్ల, గుంటూరు డిస్టిక్ మాచెల్ల, మాది రమాదేవి నా పేరు. మేము అక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసి మోసపోయినాం సార్. మేము ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేసిరా లేకపోతే మీ కాల్స్ గానే? లేదు సార్, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేసే వర్క్ చేసేది, కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసేది మొత్తం వాళ్ళు బాగా రిచ్ గా పెట్టిండ్రు. వాళ్ళ ఫోన్ నెంబర్లతో సగా పెట్టిండ్రు. ఎవరు కలెక్టర్? దానికి సపోర్ట్ చేసిన కలెక్టర్ ఎవరు? ఏ జిల్లా? సార్ పేరు నాదే లేదు సార్. కలెక్టర్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి ఒప్పుకున్నాడు. ఆయన మోసం చేసిండు బాబు సార్. కలెక్టర్ ని నేను ఇట్లా పెట్టుకుంటా సార్, ఇట్లా పెట్టుకుంటే గాడిదల పాలు నిమ్మకి, ఉబ్బసానికి, ఆయాసానికి అన్నిటికీ మంచిది, ఎవరికైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా మంచిది సార్, ఇట్లా నేను పెట్టుకుంటా అందరికి హెల్ప్ చేసిన వాడిని అయితే అని చెప్పేసి ఆయన మోసం చేసిండు. కలెక్టర్ ని కూడా నమ్మించి మోసం చేసేసిండు. కలెక్టర్ ని కూడా నమ్మించి మోసం చేసిండు. అంత పెద్ద కలెక్టర్ ని నమ్మించి మోసం చేసినప్పుడు మేము ఎంత బచ్చేయగలం సార్? ఆయన ముందు పెద్ద బచ్చేయగలం మేము, అంతేగాని ఆయన ముందు మేము చాలా 70 లక్షలు 80 లక్షల దాకా మేము చాలా మోసపోయినాం సార్. 60 లక్షలు 70 లక్షలు ఒక్కొక్కరైతే 1.5 కోటి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే అండి, చాలా మంది ఒక 1 or 2 lakhs పెట్టడానికి చాలా ఆలోచిస్తారు. ఇది కరెక్ట్, మనకి ఏమన్నా పెట్టుబడి పెడితే మనకు లాభాలు వస్తాయని చెప్పి మీరు మరీ 50-60 లక్షలు పెట్టామంటారు. అంతలో ఏం నమ్మారు? పెట్టింది మేము 5,50,000 సార్ మేము కట్టింది వాడికి. 55,000 కడితే మేము దీంట్లో పాలనలో మీకు ఉంటది, నాకు తప్పితే ఏరా వాళ్ళు తీసుకోవటానికి లేదు, పాలు నాకే ఇవ్వాలి, 3 సంవత్సరాల వరకు నాకే ఇవ్వాలి, మీకు పక్కన వాళ్ళకి ఇస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి అగ్రిమెంట్ రాసిచ్చిండు. అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత మేము నమ్మినాం. అగ్రిమెంట్లు, సీసీ కెమెరాలు అంటుండు, సెట్లు అంటుండు, నీట్ గా ఉండాలంటుండు, అన్ని బాగా నమ్మించి మోసం చేసిండు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము కనీసం బతకాలన్నా గానీ బతకలేకపోతున్నాం. అప్పులో వచ్చి ఇంటి ముందుకు వచ్చి తిడుతుండ్రు. మీరు అన్ని డబ్బులు మీ 50-60 లక్షలు పెట్టామని చెప్తున్నారు, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం సార్? వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి పెట్టినాం. మా పక్కన ఈజీ ఎక్కువ ఉంటది, ఆమెకు తెలిసిన కాడ ఇప్పించింది, ఆమె మా పాపకి ఇప్పించింది. అందరం మాకు, ఎందుకంటే ఇది వరకు మేము కొంచెం గొప్పగా బతికిన వాళ్ళం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎటు పోవు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వస్తాయి ఎటు పోవు. వాళ్ళకి పాపం ఇప్పుడు కష్టాలలో మేము లాక్డౌన్ లో నుంచి కొంచెం ఇబ్బందులు పడ్డాం సార్. దానివల్ల అయితే వాళ్ళు ఇది వరకు మంచిగా బతికినరు, ఇప్పుడు కూడా మంచిగా వాళ్ళు కొంచెం మా బతకాలంటే మనం కొంచెం తలా ఒక చెయ్యేద్దాము అని చెప్పేసి వాళ్ళు మాకు హెల్ప్ చేసిండ్రు. ఆ హెల్ప్ చేయటం వల్ల మేము వచ్చేసి ఈడి దగ్గర మోసపోయినాం సార్. 5గురు ఉన్నారు సార్. వాళ్ళు అది బాబు, గిరి, ఆ మేడం సోని, తర్వాత బాలాజీ సార్. వాళ్ళందరూ ఎక్కడ, అసలు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ పెట్టారు బిజినెస్? మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? తమిళనాడు వాళ్ళది ఏమేమి ఊర్లు ఉండే సార్ నాకు తెలీదు. వాళ్ళ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరే వెళ్ళి కలిసారా వాళ్ళని, లేకపోతే వాళ్ళే కాల్ చేసి? చూసి మేమే చూసినాం. వాళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ చేసినాం సార్. అంటే ఇట్లా గాడిదల పాలు 7,500, 8,000, 9,000 అని పెట్టిండ్రు రేటు. దాంట్లో ఇట్లా ఉన్నాయంట కదా సార్, మరి మేము పెట్టాలనుకుంటున్నాం, మరి పెట్టుకోవచ్చా, మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటాం, పెట్టుకోండి, ఎన్ని గాడిదలు కావాలో చెప్పండి మేము పంపిస్తాం అని చెప్పిండ్రు. ఎన్ని గాడిదలు కావాలో చెప్పండి అంటే మా గాడ ఇప్పటికైతే పెట్టాలనుకుంటున్నాం, ఎన్ని గాడిదలు అని ఏమనుకోవట్లేదు సార్. అంటే ఒక్కొక్క గాడిద వచ్చేసి ఎంత ఉంటది అంటే 1,20,000, 1,00,000 రూపాయలు, 80,000, 90,000 అట్లా ఉంటాయి అని చెప్పిండ్రు. ఎందుకంటే లోకల్లో గాడిదలు కాదు, అవి గుజరాత్ నుంచి వచ్చాయి, గుర్రాలు లాగా ఉంటాయి. ఒక్క గాడిద వచ్చేసి లోకల్లో అయితే గిద్ద అరసుడే ఇస్తాయి మనకి. అక్కడ గాడిదలు ఏంటంటే మనకి లీటర్ పాలు ఇస్తాయి అని చెప్పేసి మనకు సరే పోయినా సరే అని చెప్పేసి మేము అట్లా అని చెప్పేసి మోసపోయి అన్ని తీసుకొని ఇట్లా మేము అల్లాడిపోతున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు దొరుకుతున్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? లేదు సార్, ఎక్కడ కేసు పెట్టినా గానీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు సార్. అందుకనే మాకు చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరూ ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాకు మేలు చేయాలా. మాలాంటి వాళ్ళు ఇంకా ఎవరు మోసపోవద్దు. మేము మోసపోయినాం, మాది తప్పే, కానీ మేము మోసపోయినందుకు మాకు వచ్చేలాగా చేసినా చాలు సార్. మేము ఇప్పుడు వడ్డీలు కట్టుకోలేక ఇంటి మీదకి వచ్చి తిడుతుండ్రు సార్. మాకు వడ్డీ పోయినా సరే అసలే ఇవ్వమని అడుగుతుండ్రు. మా దగ్గర ఉంటేనే కదా ఇయడానికి, వాళ్ళు ఈ లేకపోతే ఎందుకు సామని అంటారు. మేము మా పిల్లలు మొక్కలు చూసుకొని మేము బతకాలని వస్తుంది సార్. అధికారి దగ్గరికి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు?
మేము వెళ్ళలేదు సార్, మిగతా ఫారం వాళ్ళు వెళ్ళిండ్రు. ఏమని స్పందించారు? చూస్తాం అని చెప్పిండ్రు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆహా ఇక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గరికి వెళ్ళినాం సార్. లోకేష్ దగ్గరికి సార్ దగ్గరికి వెళ్తే లోకేష్ సార్ అన్నాడు చూస్తా, మీరైతే మీకు ఈ నెల టైం ఇస్తుండే కదా, ఈ వారం టైం ఇస్తుండే కదా, చూడండి అని చెప్పిండు. అంటే సరేలే అని చెప్పేసి మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసినాం సార్. ఆ సార్ దగ్గరికి వెళ్ళినా పని కావట్లేదు. కాకపోతే వాళ్ళు విజయవాడ మొన్నటిదాకా వర్షాలు పడి అంత ఆగమాగమైంది కదా, వాళ్ళు ఆ టెన్షన్ లో ఉంటారని చెప్పేసి మేము ఎక్కువ ఒత్తిడి పెట్టలేదు. అంటే మీరు 50, 60, 50, 60 లక్షలు కట్టేదాకా మీతోనే ఉన్నారు, బిజినెస్ బాగానే నడుస్తుందని మీకు నమ్మించేలా చేశారు. ఎన్ని సంవత్సరాలుగా చేశారు? మాకు 3 నెలలే డబ్బులు ఇచ్చిండ్రు సార్. మాకు ఒక 3 నెలలే ఇచ్చిండ్రు. తర్వాత ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా అని ఆ 3 నెలలు ఇచ్చారు. మీకు నెలకి ఎంత ఇచ్చారు? నెలకి వచ్చేసి మాకు 3 నెలల్లో 7-8 లక్షల దాకా వచ్చినాయి సార్. వచ్చినాయి వాటికి మళ్ళీ మేము రిటర్న్ అంతకంటే డబల్ పెట్టినాం సార్. మేము డబల్ 3 పెట్టినాం. అంటే మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో మీరు పెట్టాలి. అట్లా అని కాదు, మాకు షెడ్ కావాలా, ఎన్వేటర్లు కావాలా, ఫ్రిడ్జ్లు కావాలా, అన్ని కావాలా, మాకు సీసీ కెమెరాలు కావాలా. అట్లా ఉంటేనే మేము లైవ్ చూస్తా ఉంటాం ఇక్కడ సీసీ కెమెరాలలో. మేము ఏం లేకపోయినా మేము పాలు తీసుకోమని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసిండు. ఇప్పుడు ఆయన నమ్ముకొని మేము అన్ని పెట్టుకున్నాం. ఆయన పాలు తీసుకోకపోతే మేమేం చేయాలి? ఇప్పుడు డబ్బులు పెట్టి మీరు కొనాలి, వాళ్ళ దగ్గరే గాడిదలు వాళ్ళ దగ్గరే కొనాలి. ఆ గాడిదలతో మీరు బిజినెస్ పెట్టి ఒక కంపెనీ లాగా పెట్టి పాలను కూడా వాళ్ళకే అమ్మాలి, వాళ్ళ నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మాలి. అంతేనా? అంతే. మొత్తం 100 కోట్లు స్కామ్ చేసింది సార్. ఇందులో ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు 50-60 లక్షలు పెట్టుబడి పెట్టారని చెప్తున్నారు కదా, ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? మేము 70 కుటుంబాలు 100 కుటుంబాలు దాకా ఉండే సార్. 100 కుటుంబాలు ఉండే సార్. ఒక్కలంటే యూట్యూబ్ లో చూసి 100 కుటుంబాలు కాదు, 400 కుటుంబాల దాకా ఉండే కావచ్చు సార్. నాకు అంతగా తెలియదు. మా ఆయన తెలుసు. మా ఆయన కొంచెం హెల్త్ బాగాలేక రాలేడు, నేను వచ్చిన. అయితే 400 కుటుంబాల దాకా ఉండే కావచ్చు. కాకపోతే అందరూ చాలా బాధపడుతుంటారు సార్. అందరూ చావలాక బతకలాగా ఉంటుండ్రు. అంతే. మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తక్కువ కాదు మోసపోయింది 50-60 లక్షలు అంటే, ప్రభుత్వం కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎలా ఇచ్చి మోసం చేసిరు మీరు అని చెప్పి ప్రభుత్వం కూడా మిమ్మల్ని కొంచెం బెదిరించే కార్యక్రమం కూడా చేస్తుంది. మరి ఎట్లా? మరి అంటే మేము యూట్యూబ్ లో చూసి మోసపోయినాం కదా సార్. అంటే మోసపోయింది అంటే ఒక్కలమని కాదు సార్, మేము ఒక్కలమంటే మోసపోయినాం అనుకోవచ్చు. 400 కుటుంబాలు మోసపోయినాయి. ఇప్పుడు 400 కుటుంబాల్లో పెద్ద కలెక్టర్నే మోసం చేసిండాడు. మమ్మల్ని మోసం చేయడానికి ఎంతసేపు సార్ వాడికి? అట్లా అని మాకు ఏదో ఒక పరంగా గవర్నమెంట్ పోలీసులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము బతికి బట్టగట్టాలంటే మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్. ఇలాంటి ఎదవల్ని మళ్ళా ఎక్కడా కనపడవద్దు. మాలాగా ఇంకా ఎవరు మోసపోవద్దు. అంతే సార్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 50-60 లక్షలు అని చెప్పేసి ఒక 3 నెలలలో బిజినెస్ పెట్టిన 3 నెలలలో మాకు ఒక 5-6 లక్షలు చేతిలో పెట్టేసి మళ్ళీ మీరు ఆ బిజినెస్ పెట్టాలంటే మీ కంపెనీని మీరు పెట్టిన ఆ షెడ్ ని ఇంకా డెవలప్ చేయండి అని చెప్పి సిసి కెమెరాలు పెట్టాము, లైవ్ చూస్తా ఉన్నాము. వాటి వల్ల మీకు డబ్బులు అనేది తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి ఒక కలెక్టర్ కూడా మోసం చేసి, అలాగే వీళ్ళని 50-60 లక్షలు పెట్టిన బాధితులను మోసం చేశారు. ఆ బాధితులను మోసం చేసిన కేటుగాల్లో ఉన్న వ్యక్తుల్లో ఇక్కడ చూసుకోవచ్చు. డాంకీ పాలేజ్ బూటకు మాటలు చెప్పి రైతులను మోసం చేసిన కేటుగాలు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల కుంభకోణం. ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళ పేర్లు డాక్టర్ రమేష్ కుమార్, బాలాజీ, సోనిక, గిరి అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ బాబు ఉల్లగంధం అని ఉన్నారు. ఇక్కడ డాంకీ ఇక్కడ వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ లో ప్రమోషన్స్ పెట్టి మీకు మేమే మీకు డబ్బులు చెల్లిస్తే 1 లక్షకు 1.5 లక్ష డబ్బులు చెల్లిస్తే మేమే గాడిదలను ఇస్తాము, మీరు పెట్టుకోండి, మీకు ఏదైనా పెట్టుబడి రూపంలో మేము ఇస్తాం, మళ్ళీ అదే పాలన మేము కొంటాం, తగిన రేటు కొంటాం, మేము కోడిసలు చేస్తామని చెప్పి చాలా ప్రలోభాలతో లోన్ చేశారు. అంటే ఇక్కడ బాధితులు ఒక 100 కుటుంబాలు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రలో చాలా ఒక 100 కుటుంబాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయని ఇక్కడ చాలా మంది ఆవేదన చెందిన పరిస్థితి.